జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన కలకలం రేపింది. టూరిస్టులపై కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. ఈ దాడిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రదాడి ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. టూరిస్టులపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతోంది. టూరిస్టులపై కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రదాడి ప్రాంతంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన చోటు చేసుకుంది. టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రదాడి ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ ఒక్కసారిగా ఉగ్రదాడి ఘటనతో భయాందోళనకు గురైంది. పహల్గామ్ ప్రాంతంలో అక్కడ టూరిస్టులు అక్కడ ఉన్నటువంటి సుందర ప్రదేశాలను చూస్తూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమీప ప్రాంతాల హాస్పిటల్స్ కు వాళ్ళని తరలించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు నడి తెలుసుకుందాం. రాజు, ఈ పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? అసలు ఎలా చోటు చేసుకుంది? పహల్గామ్ మొత్తం కూడా ఇప్పుడు ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, దాంతో పాటు టూరిస్టులు అందరూ కూడా భయానక పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే ఏ విధంగానైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత వెంటనే ఒకరు మృతి చెందడం కావచ్చు, కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్నటువంటి వాళ్ళను ఆసుపత్రులకు తరలించారు. మరోపక్క మళ్ళీ ఆ ప్రాంతంలో అటువంటి ఘటన జరగకుండా కూడా ప్రత్యేకంగా భద్రతా బలగాలు మోహరించాయి. అంతేకాదు దాడి ఎటువైపు నుంచి అయితే జరిగిందో దానికి సంబంధించి కూడా కూంబింగ్ చేస్తూ ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో, అంటే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఆ తర్వాత మొన్న ఎన్నికలు జరగడం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, అంటే దేశం మొత్తం కూడా సమ్మర్ హీట్ వేవ్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్ కు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా క్రమేణా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టూరిస్టుల సంఖ్య రోజు రోజుకు జమ్మూ కాశ్మీర్ కు పెరుగుతుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఈ దాడి ఉందో, ఈ దాడిలో టూరిస్టులపైనే టార్గెట్ చేయడం మాత్రం ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత టెన్షన్ పడుతున్నారు. దాదాపు 16 మందికి గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తుంది. అయితే టూరిస్టులు కూడా ఎక్కడి వాళ్ళు ఏంటి అనే దానిపైన ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు వాళ్ళందరికీ కూడా సేఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా కూడా ఈ ఉగ్రవాదులు ఎటు నుంచి దాడి చేశారు ఏంటి అనే దాని మీద మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి భద్రతా బలగాలు ఒకవైపు కూంబింగ్ చేస్తూనే ఉన్నారు. అయితే టార్గెటెడ్ గా టూరిస్టులనే టార్గెట్ చేయాలనుకున్నారా, లేదంటే ఏదైనా ఇటువంటి చర్యను చేయాలనే ఆలోచనతోనే ఇటు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారనే కారణంలో కూడా ఒకవైపు పోలీసులు దీనికి సంబంధించినటువంటి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ కూడా మిగతా టూరిస్టులంతా కూడా భయాందోళన మధ్య ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.